నేను చెప్పే ఈ 5 రెమెడీస్ ఎవరైతే ఫాలో అవుతారో, ఈ 2026 సంవత్సరం మీ సక్సెస్ ఆపే దమ్ అనేటువంటిది ఎవ్వరికీ ఉండదండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫాలో అయ్యేటటువంటి ఈ సక్సెస్ రెమెడీసు ఈ 2026 సంవత్సరంలో మీ జీవితాన్ని మార్చేటటువంటివి అయ్యుంటాయి. సో, మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎండ్ వరకు గూడా చూడండి. సో, మీరు గనక ఫస్ట్ టైమ్ నా వీడియో గనక చూస్తుంటే హాయ్, హలో ఫ్రెండ్స్. నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కన్సల్టెంట్ అండ్ కోచ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. 2025 సంవత్సరం అనేటువంటిది అయిపోయింది. 2026 సంవత్సరం అనేటువంటిది వచ్చింది. సో, ఈ 2026 సంవత్సరంలో 2025 అయిపోయిందేదో అయిపోయిందండి. అయిపోయిన దాని గురించి మనం ఆలోచించొద్దు. ఏదైతే ప్రెజెంట్ అనేటువంటిది ఉందో, ఏదైతే రాబోయేటువంటి ఫ్యూచర్ ఉందో, దీంట్లో మన సక్సెస్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్‌గా మనం సక్సెస్ అవ్వాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా, జాబ్ ప్రాబ్లమ్స్ లేకుండా, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఓవరాల్‌గా ఒక హ్యాపీ లైఫ్ అనేటువంటిది లీడ్ చేయాలి. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఈ సమాజంలో, ఫ్యామిలీలో మీరు ఉండాలి అని మీరు అనుకుంటుంటే గనక, ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి 5 పవర్‌ఫుల్ అండ్ ఈజీ రెమెడీస్ అనేటువంటివి చెప్తానండి. ఈ రెమెడీస్ అనేటువంటి దాన్ని మీరు ఫాలో అవ్వటం ద్వారా ఖచ్చితంగా గూడా ఈ 2026 సంవత్సరంలో సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎండ్ వరకు కూడా చూసేద్దాము. సో, ఫస్ట్ రెమెడీ అండి. ఫస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే జాబ్‌లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రమోషన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతున్నారో, లేదంటే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, ఏదైనా కొత్త ఉద్యోగం చేయాలని ఉన్నా సరే, సరైనటువంటి ఆలోచన రాకపోవడం, లేదంటే కొత్త బిజినెస్ స్టార్టప్ చేయాలన్నా సరే, ఏం చేయాలో అర్థం గాక ఆలోచన అనేటువంటిది రాకపోవడం అంటే మీకోసమేనండి ఇది. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడైతే జాబ్‌కి వెళ్తున్నా బయటికి, లేదంటే ఒక బిజినెస్ మీట్ గురించి ఎళ్తున్నా, లేదంటే బిజినెస్ ఐడియా అనేటువంటిది ప్రమోట్ చేయడానికి ఎళ్తున్నా సరే, సింపుల్‌గా ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు మీ తండ్రి గారి దగ్గర పాదాభివందనం చేసి, ఆశీర్వాదం అనేటువంటిది తీసుకొని వెళ్ళండి. సింపుల్ ఇంతేనండి. ఇంతకు మించి ఎక్కువగా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఈ 2026 సంవత్సరంలో ఈ రెమెడీ గనక మీరు ఫాలో అయితే, మీకు జాబ్‌లో కానీ, బిజినెస్‌లో కానివ్వండి, కొత్త ఆలోచనలనేటువంటిది ఆపటం మనల్ని పుట్టించిన ఆ దేవుని వల్ల గూడా కాదు. ఇంత సింపుల్ రెమెడీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌తో మీరు ఫేస్ చేస్తున్న మనీ స్ట్రక్ అయిపోవటం గానివ్వండి, మనీ అనేటువంటిది రాకపోవటం, ఇబ్బంది పెట్టటం ఇలా జరుగుతుంటే గనక వెరీ సింపుల్ అండి. ఈ జనవరి నెలలోనే లేదంటే ఈ వీడియో చూసిన వెంటనే ఎంత వీలైతే అంత వీలైనటువంటి త్వరగా గూడా శుక్రవారం రోజండి బెల్లంతో చేసినటువంటి పాయసం కానివ్వండి, బెల్లంతో చేసినటువంటి చక్కెర పొంగలి గానివ్వండి, ఏదైతే ఉంటుందో దానిని పారేటటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో, నదులు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, శుక్రవారం రోజున మీరు వెళ్లి దాంట్లో ఆ వాటర్‌లో కలిపి రావాలండి. సింపుల్ ఇంతేనండి. దీని ద్వారా మీ యొక్క చంద్రుడు, అలానే మీ యొక్క శుక్రుడు యాక్టివేట్ అయ్యి, మనీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడేటటువంటి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే డబ్బుకి సంబంధించినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ అండి. ఖచ్చితంగా ఈ రెమెడీ అనేటువంటిది మీరు ఫాలో అవుతూ ఉండండి. అసలు మీ దగ్గర డబ్బనేటువంటిది నిలవకుండా వెళ్ళిపోతున్నా, లేదంటే మీకు సంబంధించినటువంటి ఇన్‌ఫ్లో అంటే డబ్బులొస్తున్నాయి. కానీ ఆ డబ్బులు వచ్చినట్టు ఖర్చయిపోతున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూస్తే జీరో అయిపోతుంది. ఇలా కనుక మీరు అనుకుంటుంటే మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తుంటే చాలా సింపుల్ అండి. గోధుమ చపాతీ ఉండిద్ది గదండీ! గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ తీసుకోండి. దాంట్లో కొంచెం పెరుగనేటువంటి దాన్ని చపాతీ చిన్న ముక్కలు చేసేయండి. దాంట్లో పెరుగనేటువంటి దాన్ని కలపండి. దాన్ని శుక్రవారం రోజున నల్ల కుక్కలుంటే చాలా అంటే చాలా అద్భుతం అండి. నల్ల కుక్కలు లేకపోతే నార్మల్ కుక్కలకైనా పెట్టేసేయండి. కానీ నల్ల కుక్క దొరికితే చూడండి. ఆ కుక్కకి తీసుకెళ్ళి దీన్ని పెట్టండి. కుక్కలు శుభ్రంగా తింటాయండి. నో ఇష్యూ దాంట్లో. ఓకేనా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీ యొక్క శని గ్రహం యాక్టివేట్ అవుతుంది. మీ యొక్క కేతు యాక్టివేట్ అవుతాడు. మీ యొక్క రవి యాక్టివేట్ అవుతాడు. అలానే మీ యొక్క శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. చూడండి ఈ ఒక్క రెమెడీతో 4 మేజర్ గ్రహాలండి. ఈ 4 మేజర్ గ్రహాలు యాక్టివేట్ అవ్వటం వల్ల మీకు బిజినెస్ లైఫ్ బావుంటుంది, పర్సనల్ లైఫ్ బావుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ బావుంటుంది, ఫైనాన్షియల్ లైఫ్ బావుంటుంది. అంతా ఓవరాల్‌గా మీరంటారు చూసారా? ఈ మనకొక సామెత ఉండిద్ది కదండీ! ఒక్క దెబ్బకి 2 పిట్టలని. ఈ దెబ్బ చూడండి. ఒక్క దెబ్బకి 4 గ్రహాలనమాట. సో, మన లైఫే చేంజ్ అయిపోద్ది. కాబట్టి ప్రతి శుక్రవారం 1 లేదంటే 2 చపాతీలు ఎంత ఖర్చవుతాయండి? ఈ రెమెడీ అనేటువంటిది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2026 సంవత్సరంలో సక్సెస్ అనేటువంటిది మీ ఇంటి గుమ్మం దగ్గరకొచ్చి మిమ్మల్ని పలకరించి ఖచ్చితంగా వెళ్తుంది. ఓకే. ఇక నెక్స్ట్ అండి. చాలా రోజుల నుంచి చాలా పని చేయాలనుకుంటున్నారు. కానీ ఆ పని చేయలేకపోతున్నారు. లేదంటే ఆ పననేటువంటిది కంప్లీట్ అవ్వటం లేదు. ఇప్పుడు మీరేం చేయాలండి? వెరీ సింపుల్ అండి.
మీరు ఆ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీరేం చేయాలంటే, ఇంట్లో నుంచి బయటికెళ్ళే ముందు మీ తల్లిగారు ఎవరైతే ఉంటారో మీ మదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, మీరు ఏ పని మీదైతే వెళ్తున్నారో, "అమ్మ నేను పలానా వ్యక్తి డబ్బులివ్వాలమ్మా, డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానమ్మా" అని చెప్పేసి ఏ పనైతే ఉందో, ఆ పనిని మీ తల్లికి చెప్పి మీరు బయటికి వెళ్ళాలండి. చూడండి మీరు తల్లికి చెప్పి బయటికి వెళ్ళటం గనక మీరు అలవాటు చేసుకుంటే, మీరు వెళ్ళేటువంటి పని అనేటువంటిది, ఆ పని ఏదైతే మీకు కంప్లీట్ అవ్వటం లేదో ఆ కంప్లీట్ ఏ విధంగా అయ్యిద్ది? లేదంటే ఆ కంప్లీట్ అవ్వటానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, వాళ్ళ సపోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు లభించి తీరిద్దండి. ఇక్కడ చిన్న లాజిక్ ఎందుకంటే, ఒక పని మీద మనం బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి మనం చెబితే, తల్లి ఖచ్చితంగా తన బిడ్డ ఏ పని మీదైతే వెళ్తున్నాడో, ఆ పని ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలని చెప్పి, ఖచ్చితంగా మనసులో అనుకుండిద్దండి. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో తల్లి మాటకి, తల్లి ఆలోచనకి మించినటువంటి ఆశీర్వాదం గానివ్వండి, వెపన్ కానీ ఇంకోటుండదండి. ఖచ్చితంగా మీ తల్లి యొక్క ఆశీర్వాదం కానివ్వండి, మీ తల్లి యొక్క ఆలోచన కానివ్వండి, మీరేదైతే వర్క్ అనేటువంటి స్ట్రక్ అయిపోతుందో, ఆ స్ట్రక్ అయ్యేటువంటి వర్క్ నుంచి మిమ్మల్ని బయటపడేలాగా చేస్తుంది. ఇక నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది బిజినెస్ అండి. బిజినెస్ గ్రోత్ గురించి చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలామంది నన్ను అడిగేదేంటంటే, సార్ బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు సార్. బిజినెస్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది సార్. బిజినెస్ ముందలకెళ్ళట్లేదు సార్. ఇలా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారండి. సో, బిజినెస్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి. బిజినెస్‌లో ఇన్‌ఫ్లోస్ పెరగాలి. బిజినెస్‌లో అప్పులేవైతే ఉంటాయో అప్పులు తగ్గాలి. అలానే మీ బిజినెస్ అంటే మార్కెటింగ్ ఎక్కువగా జరగాలి అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ అనేటువంటిది ఫాలో అవ్వండి. సో, ఈ రెమెడీ ఫాలో అవ్వటానికి ముందు ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి నేను ఇంత మంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఈ 2026లో మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి నేను ఒక మంచి సదుద్దేశంతో మీకు చేస్తున్నాను కాబట్టి, నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటేనండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. దయచేసి ఈ వీడియోని ఎంత వీలైతే అంత మందికి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటువంటివి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుందండి. అలానే కామెంట్‌లో మీరు ఏ ప్రాబ్లమ్ గురించి ఫేస్ చేస్తున్నారో గనక పెడితే, ప్రతి ప్రాబ్లమ్ మీద కూడా నేను దానికి సంబంధించిన అద్భుతమైన పవర్‌ఫుల్ రెమెడీస్ అనేటువంటిది నేను ఒక వీడియో చేయటం అనేటువంటిది డైలీ ఒక వీడియో అనేటువంటిది రిలీజ్ చేస్తానండి. సో, మీ ప్రాబ్లమ్స్ ఏంటనేటువంటిది కింద కామెంట్‌లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే గనక గుర్తుపెట్టుకోండి బిజినెస్ వాళ్ళైనా సరే, లేదంటే మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, బాగా సక్సెస్ అవ్వాలంటే ఆవులుంటాయి గదండీ! ఆవులకి పచ్చగడ్డి అనేటువంటిది పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి? బుధవారం రోజండి. ఎంత పెట్టాలి? గుర్తుపెట్టుకోండి యాక్చువల్‌గా దీనికొక లెక్క ఉండిద్దండి. మనం ఎంతైతే వెయిట్ ఉంటామో, మన వెయిట్‌లో 10% వెయిట్ అనేటువంటిది పచ్చిగడ్డి అనేటువంటిది ఆవులకి పెట్టాలండి. సింపుల్‌గా మనం ఒక 68 కేజీలో లేదంటే 60 కేజీలు ఉన్నామనుకోండి, 10% అంటే 6 కేజీలు. 6 కేజీల గడ్డి మినిమమ్ ఆవులకనేటువంటిది పెట్టాలి. కానీ ప్రతి బుధవారం 6 కేజీల గడ్డి అనేటువంటిది పెట్టటం సామాన్యమైన విషయం ఏం కాదండి. ఇప్పుడు పచ్చి గడ్డి అనేటువంటిది చాలా కాస్ట్ గూడా ఉంటుంది. సో, పెట్టగలిగేటువంటి వాళ్ళు పెట్టండి. లేనటువంటి వాళ్ళు ప్రతి బుధవారం కూడా నార్మల్‌గా కొంత గడ్డి మీ ఇష్టం అండి. ఎంతో కొంత గోగ్రాస్ ఉండిద్ది గదా! గడ్డి అనేటువంటిది తీసుకెళ్ళి మీ చేతుల ద్వారా మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. కానీ 2 మంత్స్‌లో ఒక్కసారన్నా సరే, లేదంటే వీలైతే నెలలో ఒక్కసారైనా సరే, ఈ మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో ఆ వెయిట్‌లో 10% గడ్డి అనేటువంటిది పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క బుధుడు యాక్టివేట్ అవుతాడు. దీని ద్వారా మీ యొక్క బిజినెస్ యొక్క మార్కెటింగ్ పెరుగుతుంది. మీ బిజినెస్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ అనేటువంటిది అద్భుతంగా మీ దగ్గరికొస్తుందండి. సో, ఈ విధంగా మనం బిజినెస్‌లో డెవలప్ అనేటువంటిది అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్‌గా లైఫ్ అంతా బావుండాలి. లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా, లేదంటే ఎటువంటి గొడవలు, చిరాకులు, పరాకులు లేకుండా జాబ్‌లో, బిజినెస్‌లో హ్యాపీగా ఎళ్ళిపోవాలంటే ఇంకొక చిన్న రెమెడీ అండి. చాలా పవర్‌ఫుల్ రెమెడీ. అదేంటంటే నథింగ్ బట్ నేమ్ కరెక్షన్ అండి. గుర్తుపెట్టుకోండి మనం చెప్పేటువంటి ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెమెడీస్ యొక్క ఫలితం అనేటువంటిది మన దగ్గరికి రావాలి అంటే, మన నేమ్ యొక్క నెగెటివ్ నంబర్ అనేటువంటిది ఆ ఫలితాలను ఆపేస్తూ ఉంటుందండి. సో, కాబట్టి మీ నేమ్ అనేటువంటి దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా అలానే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఎలిమెంట్స్ ఏదైతే పంచతత్వాలు ఉంటాయి చూసారా? ఈ పంచతత్వాలు అనేటువంటివి ఇంబాలెన్స్‌లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పంచతత్వాలు అనేటువంటివి మనకి బ్యాలెన్స్ అవుతాయో, ఈ ఫలితాలు ఏవైతే ఉంటాయో పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది మనకొస్తుందండి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మీకు మీరుగా మీ నేమ్ కరెక్షన్ అనేటువంటి దాన్ని ఒక గిఫ్ట్‌గా మీరు తీసుకోండండి. ఓకే. నేమ్ కరెక్షను, సిగ్నేచర్ కరెక్షను, డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన చిన్న రెమెడీస్ ఉంటాయండి. ఈ రెమెడీసు అలానే మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు కన్సల్టేషన్‌లో చెప్పడం జరుగుతుందండి. అలానే మనం రీసెంట్‌గా కోర్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నామండి.
న్యూమరాలజీ కోర్స్ అనమాట. ఈ న్యూమరాలజీ కోర్స్‌లో బేసిక్ నుంచి నేమ్ కరెక్షన్ చేసేటువంటి అడ్వాన్స్‌డ్ మెథడ్స్ వరకు కూడా నేను దీంట్లో మీకు నేర్పించటం అనేటువంటిది జరుగుతుందండి. దీంట్లో మీరు న్యూమరాలజీ నాకేం తెలీదండి. అయినా సరే మీరు జీరోలాగా ఉన్నా సరే మిమ్మల్ని న్యూమరాలజీలో హీరోలాగా చేసేటువంటి బాధ్యత నాదండి. దీంట్లో బేసిక్ నుంచి అంటే ఒక నంబర్స్ ట్రైట్స్ అంటాం మనం. నంబర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, లెటర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, 81 కాంబినేషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లక్కీ నంబర్స్ ఏంటి, అలా నేమ్ కరెక్షన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ మెథడ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అలానే లోషు గ్రిడ్‌కి సంబంధించిన బేసిక్స్, నెక్స్ట్ వచ్చేసి వేదిక్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి బేసిక్స్, అట్లానే సిగ్నేచర్‌కి సంబంధించినటువంటి బేసిక్స్, ఇవన్నీ కూడా ఈ కోర్స్‌లో చెప్పడం జరుగుతుందండి. కోర్సు ఫీజు వేలకు వేలు, లక్షలు లక్షలు కాదండి. రూ. 1,00,000, 1,50,000 తీసుకొని నేమ్ కరెక్షన్ చేయటం కూడా రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మందున్నారండి. కాబట్టి ఈ మొత్తం కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వాళ్ళు ఈ న్యూమరాలజీ కోర్స్ అనేటువంటిది నేర్చుకొని మీకు మీరే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీరే నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే ఒక సదుద్దేశంతో కేవలం రూ. 5,999 ఈ కోర్స్ ఫీజు. రూ. 5,999 దాదాపు 15 రోజుల నుంచి 21 రోజుల వరకు కోర్స్ ఉంటుందండి ఇది. ఈ మధ్యలో 15-21 డేస్ కోర్స్ అండి ఇది. ఈ కోర్సులో మొత్తం అండి న్యూమరాలజీకి సంబంధించినటువంటి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కూడా మీకు అన్నిటిని కూడా నేర్పించడం దీంట్లో జరుగుతుంది. నేమ్ కరెక్షన్‌కి సంబంధించినవి. తర్వాత లోషు గ్రిడ్, వేదిక్ న్యూమరాలజీ, నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్‌కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దీంట్లో మీకు ఇవ్వటం జరుగుతుందండి. దీని తర్వాత మళ్ళీ నేమ్ న్యూమరాలజీకి సంబంధించిన అడ్వాన్స్‌డ్ కోర్సులు అలా ఏమి ఉండవండి. ఈ రూ. 5,999లోనే మీకు మొత్తం నేను నేర్పించటం అనేటువంటిది జరుగుతుందండి. చూడండి, బయట కన్సల్టేషన్ తీసుకున్నా సరే నేమ్ కరెక్షన్‌కి ఒక్క వ్యక్తికే 7,000-9,000 తీసుకుంటున్నారండి నార్మల్‌గా. చాలా మందికి తెలుసు. అటువంటిది నేను కన్సల్టేషన్ ఫీజ్ 5,000 తీసుకుంటానండి. అదే 5,000లో నేను మీకు నేమ్ కోర్సే నేర్పిస్తున్నానండి. ఎలా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. దీని ద్వారా చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీరే చేసుకోవచ్చు. దాని ద్వారా ఇంట్లో నలుగురుంటే మీరొక్కరు గనక ఈ కోర్స్ నేర్చుకున్నారంటే రూ. 15,000 మీకు మిగిలిపోయినట్టేనండి. మీ కరెక్షన్ మీరే చేసుకోవచ్చు. సో, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం అండి. మళ్ళీ చెప్తున్నానండి. ఫస్ట్ నేను నేర్పించేది కేవలం ఒక బ్యాచ్ 32 మందికి మాత్రమే నేను నేర్పిస్తానండి. ఈ 32 మంది తర్వాత ఈ కోర్సు ఫీజ్ అనేటువంటిది 75,000 అవుతుందండి. కాబట్టి మీరెవ్వరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఫస్ట్ 32 మందిలో ఉండి ఈ కోర్స్‌కి రిజిస్టర్ అనేటువంటిది చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్‌లో తెలియజేయండి. అట్లానే మీ ప్రాబ్లమ్స్ కూడా కింద కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో వీలైనంత వరకు లైక్ చేయండి. చాలా మందికి షేర్ చేయండి. సో, నన్ను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ.